వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. సీజ్ అయిన నగదు జిల్లా గ్రీన్మెన్స్ కమిటీ ద్వారా పొందుపరచనున్న జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరెడ్డి. కృష్ణారాయనిపల్లి ప్రాజెక్టు పూర్తయితే మునుగోడు నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తల్లి అమిత, కూతురు భవి దొంగలను నిలువరించి పోలీసులకు అప్పగించినందున తల్లి కూతురికి సన్మానం. సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్ రెడ్డి బదిలీ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్న పటేల్ రమేష్ రెడ్డి. భూమి మీద నివసిస్తున్న అన్ని ప్రాణులకు నీరే జీవనాధారమని విద్యార్థులకు సూచించిన ఉపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరావు నాయక్. జాతీయ కాంగ్రెస్ పార్టీ యొక్క అనుబంధ సంఘాల అకౌంట్లను ఫ్రీజ్ చేయడానికి నిరసిస్తూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా. ఎంజీయూను ఆదర్శప్రాయంగా మలచిన పాలక మండలి సమిష్టతత్వం సహకారమన్న ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో ముగిసిన బ్రహ్మోత్సవాలు. ప్రతిపక్ష నాయకుల అరెస్టుతో భాజపా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తుందన్న జూలకంటి రంగారెడ్డి. బ్రాహ్మణపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో పోషక పక్వాడ కార్యక్రమం. మురళీధర్ రెడ్డి అక్రమ బదిలీని నిరసిస్తూ సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తీవ్ర ఉద్రిక్తత. మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప కామిక్ బుక్ విడుదల చేసిన విష్ణుమంచు. ఈ నెల 26న భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశం జరుగుతుందని తెలిపిన ఎండి జహంగీర్. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్న ఆమ్ ఆద్మీ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి యారా శ్రీను. ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి. మాదిగల రాజకీయ ఎదుగుదలను అడ్డుకున్నది కడియం శ్రీహరి అన్న మందకృష్ణ మాదిగ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో ఎన్నికల నేపథ్యంలో సీజ్ అయిన నగదు విడుదల కోసం జిల్లా కలెక్టరేట్ గ్రౌండ్ ఫ్లోర్లోని G38 రూమ్లో గ్రీవెన్స్ కమిటీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వెంకట్రావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో ఎన్నికల నేపథ్యంలో సీజ్ అయిన నగదు విడుదల కోసం జిల్లా కలెక్టరేట్ గ్రౌండ్ ఫ్లోర్ని G38 రూమ్లో గ్రీన్మెన్స్ కమిటీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వెంకట్రావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో 50,000 లోపు నగదును మాత్రమే తీసుకువెళ్లేందుకు అనుమతి ఉంటుందని తెలిపారు. ఆధారాలు లేకుండా ఎక్కువ మొత్తంలో నగదును తీసుకువెళ్లొద్దని ప్రజలకు సూచించారు. నిబంధనలు అతిక్రమించి ఎక్కువ మొత్తంలో నగదు దొరికితే ఆ మొత్తాన్ని సీజ్ చేసి జిల్లా ట్రెజరీలో జమ చేస్తామని తెలిపారు. ఒకవేళ 10 లక్షల పైగా ఎక్కువ నగదు పట్టుబడి విడుదల కోసం సంబంధిత ఆదాయ పన్ను అధికారులను తెలియపరిచి నగదు విడుదల కోసం నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోబడినని తెలిపారు. అత్యవసరంగా తీసుకుని వెళ్లే డబ్బులకు అధికారులకు ఆధారాలుగా నగదు, డ్రా చేసిన అకౌంట్ పుస్తకం లేదా ఏటీఎం చీటీ, వస్తువులు, ధాన్యం విక్రయ నగదు అయితే సంబంధిత బిల్లు, భూమి విక్రయ సొమ్ము అయితే డాక్యుమెంట్లు, వ్యాపార సేవల నగదు అయితే లావాదేవీల వివరాలు చూపించాల్సి ఉంటుందని తెలిపారు. ఆధారాలు లేక సీజ్ అయిన నగదు విషయమై అపీల్ ఆధారాలు పొంది దరఖాస్తు చేసుకోవడానికి కలెక్టరేట్లోని జిల్లా గ్రీన్మెన్స్ కమిటీ కార్యాలయం ఏర్పాటు చేయనున్నదని కలెక్టర్ తెలిపారు. జిల్లా గ్రీన్మెన్స్ కమిటీ ఇన్ఛార్జ్ జెడ్పీసీఈ వివి అప్పారావు ఫోన్ నెంబర్ 8374566222ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఓ వి అప్పారావు, డిఆర్డీఓ మధుసూదన్ రాజ్, జెడ్పీ డిప్యూటీ సీఓ శిరీష, ఏఓ సుదర్శన్ రెడ్డి, శ్రీనివాసరాజు తదితరులు ఉన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండల పరిధిలో గల కృష్ణారాయనిపల్లి ప్రాజెక్టు పూర్తయితే మునుగోడు నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, ప్రాజెక్టు నిర్మాణం కొరకు భూములు త్యాగం చేసిన రైతులకు ఈ ప్రాంత ప్రజలు ఎంతగానో రుణపడి ఉంటారని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం శ్రీ ఏకశీల చలిదోన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగిన రథోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండల పరిధిలో గల కిష్టారాయనిపల్లి ప్రాజెక్టు పూర్తయితే మునుగోడు నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, ప్రాజెక్టు నిర్మాణం కొరకు భూములు త్యాగం చేసిన రైతులకు ఈ ప్రాంత ప్రజలు ఎంతగానో రుణపడి ఉంటారని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం శ్రీ ఏకశీల చల్లిదోన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగిన రథోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరై మాట్లాడుతూ, కృష్ణరాయనపల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని, ఈ దేవాలయం అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. చలిదోన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులకు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మర్రిగూడ మాజీ సర్పంచ్ మాస నీలిమా చంద్రశేఖర్, కర్నాటి సంతోష్ మరియు కట్కం జ్యోతి వెంకన్న ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి దైవ దర్శనార్థం వచ్చిన భక్తులకు ఆకలి తీర్చారు. రథోత్సవ కార్యక్రమం దేవాలయ నూతన కమిటీ చైర్మన్ పులకరం వెంకటయ్య ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నాంపల్లి సిఐ నవీన్ కుమార్ మరియు నాంపల్లి ఎస్ఐ బి లచ్చిరెడ్డి సిబ్బందితో బందోబస్తు కల్పించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి జెడ్పీటీసీ వెలుగోటి వెంకటేశ్వరరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఏరెడ్ల రఘుపతి రెడ్డి, వైస్ ఎంపీపీ పానగంటి రజనీ వెంకన్న, నాంపల్లి మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శీలం జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ మండల అధ్యక్షులు కొమ్ము భిక్షం, కాంగ్రెస్ పార్టీ నాయకులు దండిగ నరసింహ, కోర యాదయ్య, లింగోటం తాజా మాజీ సర్పంచ్ అంగిరేకుల పాండు, మహమ్మదాపురం తాజా మాజీ సర్పంచ్ చంద్రారెడ్డి, నేతాల కొండల్ తదితరులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాస్తురా సురిగి శంకర్ అంతంపేట రావాలి 101 రూపాయి. భాగమైంది. మాకు కొంచెం సమయం కావాలి. ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు హామీలు నెరవేరుస్తాం. అదేవిధంగా అభివృద్ధిని కూడా ముందుకు తీసుకుపోతాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. తప్పకుండా కరెక్ట్ గెలిచే అభ్యర్థిగా టికెట్ ఇస్తారు. మీ అందరి ఆశీస్సులతో అత్యధిక సీట్లు కాంగ్రెస్ పార్టీ. ఎంతమంది అయితే లక్ష్మణాపురం గ్రామస్తులు కానీ మళ్ళీ ఇంకా తండ ఉంది కదా, ఆ లక్ష్మణాపురం తండవ గ్రామస్తులకు కానీ గతంలో ప్రభుత్వం హడావుడిగా తక్కువ రేటు భూములు తీసుకున్న ఆలోచన బాధ రైతులలో ఉంది. R&R ప్యాకేజ్ కూడా కొంతమందికి ఇంకా రాలేదని అంటున్నారు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయంటున్నారు. నేను మీ అందరికి మాట ఇస్తున్నా, ఇంకా ఇళ్ళ పట్టాలు కూడా రాలేదని అంటున్నారు. ఈ ప్రాంతం ఎంత చాలా ఎట్లంటే ఒక పర్యాటక శాఖ ఈ రిజర్వాయర్ అయిపోయిన తర్వాత ఒక మంచి టూరిజం డెవలప్మెంట్ చేసి కొండ వరకు రోడ్డు కొండను కూడా అభివృద్ధి చేసి అక్కడ కూడా మంచి గోపురం కట్టించి ఈ మెట్లు కూడా ఇంకా మంచిగా స్టేర్ కేస్ లాగా పక్కకు పెద్ద మనుషులు నడుచుకుంటూ పోయేటట్టు చూసి ఒకవేళ వీలుంటే దీని మీదకి రోడ్ వేసే ప్రయత్నం కూడా చేస్తామని చెప్తున్నా. ఒక్కటి చెప్తున్నా, భగవంతుని దగ్గర ఉన్నాం, అబద్ధాలు ఆడద్దు. దేవుని సమక్షంలో ఉన్నాం. రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాడాల్సిన అవసరం లేదు. దేవుడు మనందరికి సమానం. దేవుని అనుగ్రహం ఉంటేనే ఏ పని అవుతుంది. నేను మాత్రం చెప్తున్నా, రాబోయే 5 సంవత్సరాలలో ఈ మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం మొత్తం అభివృద్ధి చేసే బాధ్యత నాది. ప్రాంతం కోసం పదవి త్యాగం చేసి పోరాటం చేసిన మనిషిని ఈరోజు నేను మళ్ళీ అదృష్టవశాత్తు మీ అందరి ఆశీస్సులతో మన ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరెవ్వరు కూడా ఆలోచన చేసి అనుమానించడం అవసరం లేదు. కాకపోతే గత ప్రభుత్వంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం కంటోన్మెంట్ అసెంబ్లీ పరిధిలోని కాలనీలో నిన్న మిట్ట మధ్యాహ్నం యూపీకి చెందిన 2 యువకులు ఇంట్లో యజమాని లేరని తెలుసుకుని తపంచా చాకుతో బెదిరించి దోపిడీ చేయాలని ప్రయత్నం చేస్తే
తల్లి అమిత, కూతురు భవి దొంగలను నిర్వహించి పోలీసులకు అప్పజెప్పారు. ఈ నారీ శక్తికి వందనం. వీరి సాహసం, ధైర్యానికి మొక్కాలని ఇక్కడికి వచ్చి వీరిని సన్మానించడం జరిగింది. హైదరాబాద్ పోలీస్ కూడా వేగంగా స్పందించి పారిపోతున్న వారిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా వారికి పలువురు అభినందనలు తెలిపారు. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం కంటోన్మెంట్ అసెంబ్లీ పరిధిలోని కాలనీలో నిన్న మిట్ట మధ్యాహ్నం యూపీకి చెందిన ఇద్దరు యువకులు ఇంట్లో యజమాని లేరని తెలుసుకుని తపంచా చాకుతో బెదిరించి దోపిడీ చేయాలని ప్రయత్నం చేస్తే తల్లి అమిత, కూతురు భవి దొంగలను నిలువరించి పోలీసులకు అప్పగించారు. ఈ నారీ శక్తికి వందనం. వీరి సాహసం, ధైర్యానికి మొక్కాలని ఇక్కడికి వచ్చి వీరికి సన్మానించడం జరిగిందని హైదరాబాద్ పోలీసులు కూడా వేగంగా స్పందించి పారిపోతున్న వారిని పట్టుకున్నారు. వీరికి అభినందనలు. తెలంగాణ పోలీస్ అనేక విషయాల్లో నైపుణ్యం సంతరించుకున్నవారు. హైదరాబాద్ కాస్మోపాలిటిస్ సిటీ. అనేక రాష్ట్రాల వారు ఇక్కడ జీవిస్తున్నారు. పటిష్ట భద్రత ఉన్నా ఇలాంటివి జరగడం బాధాకరం అన్నారు. ప్రశాంతమైన ఈ కాలనీలో చౌరస్తాలో వైన్ షాప్ ఓపెన్ చేశారు. అక్కడే ఓపెన్ బార్ల పెట్టి తాగుతూ ఉండడం వల్ల మహిళలు నడవలేని పరిస్థితి ఉంది. వైన్ షాప్ దగ్గరే తాగే పద్ధతి బంద్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. దీనివల్ల కంప్లైంట్ ఇస్తే అలాగే కొంతమంది యువకులు ఇక్కడ ఆకతాయి పనులు చేస్తున్నారని కంప్లైంట్ ఇస్తున్నారు. దానిని కూడా అరికట్టాలని కోరుతున్నాను. మా పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వస్తుంది కాబట్టి బాధ్యత గల వ్యక్తిగా వీరికి భరోసా ఇవ్వడానికి వచ్చా అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, నాయకులు జొన్నపునేని సురేందర్, మంతెన నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట ఏరియా హాస్పిటల్ను అభివృద్ధి చేసి మంచి గుర్తింపు తీసుకొచ్చిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్ రెడ్డి బదిలీ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ దృష్టికి తీసుకువెళ్లినా మాట్లాడతానని తెలంగాణ టూరిజం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడారు. సూర్యాపేట ఏరియా హాస్పిటల్ అభివృద్ధి చేసి మంచి గుర్తింపును తీసుకొచ్చిన హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్ రెడ్డి బదిలీ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ దృష్టికి తీసుకువెళ్లి మాట్లాడతానని తెలంగాణ టూరిజం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి హామీ ఇచ్చారు. సూర్యాపేట ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్గా డాక్టర్ మురళీధర్ రెడ్డి కోవిడ్ సమయంలో రోగులకు మెరుగైన వైద్యం అందించి విశేష సేవ చేశారని తెలిపారు. ఏరియా హాస్పిటల్ అభివృద్ధి విషయంలో డాక్టర్ మురళీధర్ రెడ్డి ముఖ్య భూమిక పోషించి మెప్పించారని, మురళీధర్ రెడ్డి బదిలీ విషయం జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించి ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత తిరిగి సూర్యాపేటకు తీసుకురావడానికి కృషి చేస్తానని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం మురళీధర్ రెడ్డి లాంటి మంచి అధికారులను కోల్పోవడం వల్ల మన ప్రాంత ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని అన్నారు. నువ్వు పడుకోకుండా ఇట్లా లాస్ట్ ఉన్న వాళ్ళు పడుకోకుండా పక్కనే డాక్టర్ మురళీధర్ రెడ్డి గారు మరి సూర్యాపేట ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్గా ముఖ్యంగా కోవిడ్ టైంలో కానివ్వండి, హాస్పిటల్ అభివృద్ధిలో కూడా చాలా క్రియాశీలకంగా పనిచేయడం, ఒక మంచి గుర్తింపును కూడా ఈ హాస్పిటల్కు తీసుకురావడం జరిగింది. మరి వారు ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఆసిఫాబాద్కు మరి ఇన్ఫర్మేషన్ నాకు కూడా రావటం జరిగింది. మరి అంత మంచి ఆఫీసరు సూర్యాపేటలో ఉంటే ఇంకా కూడా డెవలప్ చేసే అవసరం ఉండే. సో మరి ఎందుకు జరిగింది ట్రాన్స్ఫర్ అనేది కూడా నాకు తెలియదు. ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా గట్టుపల్లి మండల పరిధిలోని తేరెట్పల్లిలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం సాంస్కృతిక ఉపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరామ్ నాయక్ జల ప్రాముఖ్యతపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రపంచ జల దినోత్సవ సందర్భంగా నల్గొండ జిల్లా గట్టుపల్లి మండల పరిధిలోని తేరెట్పల్లిలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం సాంస్కృతిక ఉపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరామ్ నాయక్ జల ప్రాముఖ్యతపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచినీటి ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం మార్చి 22 నాడు ప్రపంచ జల దినోత్సవం నిర్వహిస్తుందని తెలియజేశారు. అలాగే భూమి మీద నివసిస్తున్న అన్ని ప్రాణులకు నీరే జీవనాధారమని తెలిపారు.
నీరు లేకపోతే భూమి మీద జీవమే ఉండేది కాదు. కాబట్టి నీటి వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని, నీటిని వృధా చేయకూడదని ప్రతి ఒక్కరిని కోరారు. అంతేకాకుండా మాట పొదుపు చేయి నీకు మేలు, ధనం పొదుపు చేయి నీ పిల్లలకు మేలు, నీటిని పొదుపు చేయి జగతికి మేలు, సేవ్ వాటర్ సేవ్ లైఫ్ అను పలు సూక్తులతో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో నీటి ప్రాముఖ్యతను గురించి తెలియజేశారు. అలాగే ఋతుపవనాల ప్రభావం తగ్గిపోవడం, భూగర్భ జలాలు ఎండిపోవడం వల్లనే ఈ మధ్య బెంగళూరులోనే నీటి సంక్షోభం ఏర్పడిందని, ఈ నీటి సంక్షోభం మన రాష్ట్రంలో లేకుండా చూసుకోవాలని ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి భూగర్భ జలాలను సంరక్షించాలని, వర్షపు నీటిని సంరక్షించాలని, చెట్లను పెంచాలని విద్యార్థులకు, గ్రామస్తులకు పిలుపునిచ్చారు. ఈ అవగాహన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సుధాకర్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లచ్చిరావు, ఉపాధ్యాయులు సాయిరాం, నరసింహ, రాణి, మల్లేశం, వెంకటేశ్వర్లు, అంగన్వాడీ టీచర్స్ ఉషారాణి, ప్రమీల, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. వాటర్ను పొదుపు చేయాలి, అలాగే నీటిని కూడా పొదుపు చేయాలి, ధనాన్ని పొదుపు చేయాలి. ధనాన్ని పొదుపు చేస్తే మనకు ఆర్థిక అవసరాలు తీరుతాయి. అలాగే నీటిని పొదుపు చేస్తే ఏమవుతుంది, మన లైఫ్ బాగుపడుతుంది, మన అవసరాలు తీరుతుంది. కాబట్టి వాటర్ లేకపోతే మనము లేము. కాబట్టి సేవ్ వాటర్ సేవ్ లైఫ్. అందరూ కూడా వాటర్ని వృధాగా పోనీయొద్దు. మనము నల్ల తిప్పేటప్పుడు, కడిగేటప్పుడు మనకి ఎంత అవసరం వరకు అంతవరకే మనం నల్లను ఆన్ చేసి కడుక్కోవాలి. మొత్తం నల్ల ఇప్పి మొత్తం కడుక్కుంటారు, చాలా నీళ్ళు వేస్ట్ అవుతుంది. కాబట్టి ఈరోజు జల దినోత్సవం సందర్భంగా ఎంపీయూపీఎస్ తెరపల్లి పాఠశాలలో గౌరవ ప్రధానోపాధ్యాయులు, అలాగే సైన్స్ టీచర్ మంగళ గారి ఆధ్వర్యంలో, అలాగే అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ 1, 2 కేంద్రాల ఆధ్వర్యంలో అందరం కలిసి ఈరోజు జల సంరక్షణకై తేరెపల్లి పాఠశాల నుంచి ఒక సంకేతాన్ని పంపుతున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ నీటి సంరక్షణ చేసుకోవాలి. ఇప్పుడు కటకట ఏర్పడుతుంది అక్కడ పశ్చిమ బెంగాల్లో, బెంగళూరులో నీటి కటకట ఏర్పడుతుంది. అసలు కూలర్లో ఉన్నటువంటి నీళ్లతోటి ఏదో సేవ్ చేసుకుని ఏదో చేస్తున్నట, తాగడానికే నీళ్ళు లేవు అక్కడ. మనకు ఎంతో అంత ఉంది, మనకు కూడా ఉన్నటువంటి ఆ నీటిని మనం కూడా వృధా చేసుకోవద్దు, కాపాడుకోవాలి. అందరూ కూడా భూగర్భ జలాలను కాపాడుకోవాలి. ఖచ్చితంగా రేపు ఇంకుడు గుంతలు ప్రతి ఇంటి గుంతలు ఉండాలి. ఓకే. ప్రపంచ జల దినోత్సవం పై ఈరోజు పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది. ఎందుకంటే నీటిని వృధా చేయకూడదు అని మనం పదే చెప్తుంటాం, కానీ మన పెద్దలే నీటిని వృధా చేస్తుంటారు. మనము కడుక్కునేటప్పుడు నల్ల మనం ఎంతవరకు తిప్పాలో అంతవరకే మనకు ఒక్కరి అవసరం వరకు తిప్పుకోవాలి. మొత్తం తిప్పేసి నీరు మొత్తం వృధాగా పోతుంటుంది. చాలామందిని నేను చూస్తుంటా. అసలు పిల్లల కంటే పెద్దలే నీటిని వృధా చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. కనుక ఈరోజు మరి మనం గుర్తుంచుకోవాలి, ఇది అత్యవసరమైనటువంటి, మనకు నీరే ప్రధానమైనటువంటి వనరు. మన జీవన విధానానికి, మనం బతకడానికి, ఈ భూమి మీద మనం జీవిస్తున్నామంటేనే నీరే ప్రధాన కారణం. మరి నీరు లేకపోతే ఈ భూమి మీద జీవనమే ఉండదు. మరి అటువంటి నీటి ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఐక్యరాజ్య సమితి మార్చి 22 నాడు నీటి ప్రపంచ జల దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి సూచించింది. అందులో భాగంగానే ఈరోజు మార్చి 22 కాబట్టి జల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఇప్పుడు మనకు తాగుకు కావాలి, సాగుకు కావాలి నీరు. మరి త్రాగునీరు కటకట బెంగళూరులో ఎందుకు ఏర్పడింది? ప్రజెంట్ మనం చూస్తూనే ఉన్నాం. ఋతుపవనాల ప్రభావం తగ్గిపోవడం, అలాగే భూగర్భ జలాలు ఎండిపోవడం వలన బెంగళూరులో మన నీటి సమస్య ఏర్పడింది. మరి అలాగే మన దగ్గర కూడా మనం రాకుండా చూసుకోవాలంటే మన ఇంటి పరిసరాలలో కానీ, మన పక్కన వ్యవసాయ బావుల దగ్గర కానీ, భూముల దగ్గర కానీ ఎక్కడైనా ఒక ఇంకుడు గుంతలను మనం త్రవించుకొని భూగర్భ జలాలను కాపాడుకోవాలి. జాతీయ కాంగ్రెస్ పార్టీ యొక్క అనుబంధ సంఘాల అకౌంట్లని ఫ్రీజ్ చేయడాన్ని నిరసిస్తూ యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు బివి శ్రీనివాస్ ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు గౌని రాజా రమేష్ పిలుపు మేరకు శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ యొక్క అనుబంధ సంఘాల అకౌంట్లను ఫ్రీజ్ చేయడానికి నివసిస్తూ యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు బివి శ్రీనివాస్ ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు గౌని రాజా రమేష్ పిలుపు మేరకు శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం జాతీయ కాంగ్రెస్ పార్టీ అనుబంధం సంఘాల అకౌంట్ను ఫ్రీజ్ చేయడానికి యువజన కాంగ్రెస్ పక్షాన
తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట రాకేష్, నల్గొండ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జహంగీర్ బాబా, నల్గొండ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, NSUI నల్గొండ అసెంబ్లీ అధ్యక్షులు మణిమద్దె సాయిరాం, కనగల్ మండల అధ్యక్షుడు పూసుకుంట్ల రాజిరెడ్డి, కొప్పు నవీన్, గౌని నరేష్, సాయి కుమార్, రావుల వెంకటేష్, సిద్ధార్థ, జనార్ద, పాదం అనిల్, దాసరి విజయ్, శక్తి సూపర్, షీ జిల్లా కోఆర్డినేటర్ సంగం కీర్తి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వేదికగా శుక్రవారం జరిగిన పాలక మండలి వీడ్కోల సమావేశంలో మాజీ సభ్యులకు చిరు సత్కారం జరిగింది. అనంతరం ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి మాట్లాడారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ వేదికగా శుక్రవారం జరిగిన పాలక మండలి వీడ్కోల సమావేశంలో మాజీ సభ్యులకు చిరు సత్కారం జరిగింది. అనంతరం ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయ పురోగతిలో సభ్యుల సహకారం మరువలేనిదని అన్నారు. సభ్యుల యొక్క విశిష్ట వ్యక్తిత్వాలు, నైపుణ్యాలు, ప్రాధాన్యాలు కలగలుపుకొని సంస్థ ఉన్నతికి ప్రతి ఒక్కరూ అందించిన తోడ్పాటును వివరించారు. పాలక మండలి కాలంలో అనేక విధానపరమైన నిర్ణయాలతో విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న నిరుద్యోగులకు న్యాయం చేశామని, విద్యాపరమైన ప్రగతిశీల నిర్ణయాలలో నేడు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆదర్శప్రాయంగా నిలిచింది అన్నారు. ఎగ్జామ్ బ్రాంచ్ పూర్తిస్థాయి డిజిటలైజేషన్ ద్వారా ప్రక్షాళన, ఇతరత్ర హేతుబద్ధమైన నిర్ణయాలకు సభ్యుల సహకారం, తోడ్పాటు మరవలేనిది అన్నారు. ఈ సందర్భంగా మాజీ పాలక మండలి సభ్యులు వారి యొక్క అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆచార్య అంజిరెడ్డి మాట్లాడుతూ వ్యవస్థల నీడలో వ్యక్తులు ఎదగాలని సూచించారు. డాక్టర్ ఘనశ్యామ్ మాట్లాడుతూ ప్రతి ఒక్క అధ్యాపకుడు స్వీయ క్రమశిక్షణ, ఆత్మ ప్రబోధనానుసారం బాధ్యతాయుతంగా వెలిగినప్పుడే బలమైన సంస్థలు రూపొందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య అలువల రవి, మాజీ పాలక మండలి సభ్యులు ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ఆచార్య ఆకుల రవి, డాక్టర్ శ్రీదేవి, శ్రీ బోయపల్లి కృష్ణారెడ్డి, డాక్టర్ ఘనశ్యామ్, డాక్టర్ కోయి వెంకటేశ్వరరావు, డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, సవీందర్ కుమార్, శ్రీ సోమ రమేష్ కళాశాలల ప్రిన్సిపల్ శ్రీమతి కె అరుణప్రియ, శ్రీమతి సుధారాణి, డాక్టర్ మారం వెంకట రమణారెడ్డి, డాక్టర్ ప్రేమ్ సాగర్, డాక్టర్ మద్దిలేటి, డాక్టర్ ఉపేందర్ రెడ్డి, డాక్టర్ దోమల రమేష్, ఆచార్య అన్నపూర్ణ ప్రశాంతి, రూప తదితరులు అధ్యాపకులు పాల్గొన్నారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా స్వస్తివాచనముతో ప్రారంభమై శృంగార డోలోత్సవంతో ముగిశాయి. స్వామివారి ప్రధానాలయంలో నిత్య ఆరాధనలు నిర్వహణ అనంతరం శ్రీ స్వామివారి అమ్మవార్ల శృంగార డోలోత్సవం ఎంతో భక్తిభరితంగా నిర్వహించారు.
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా స్వస్తివాచనంతో ప్రారంభమై శృంగార డోలోత్సవంతో ముగిశాయి. స్వామివారి ప్రధాన ఆలయంలో నిత్య ఆరాధనలు నిర్వాహ అనంతరము శ్రీ స్వామివారి అమ్మవార్ల శృంగార డోలోత్సవం ఎంతో భక్తి భరితముగా నిర్వహించారు. భక్తితో భగవానుడికి సమర్పించే ఏ వేడుకైనా భగవద్ అనుగ్రహ ప్రాప్తిని కలిగించే తీరును విశేషంగా శ్రీ స్వామివారిని అమ్మవార్లను నవవధువరులుగా బ్రహ్మోత్సవ కళ్యాణమూర్తులుగా వివిధ ఆరాధనలు నిర్వహించి అత్యంత భక్తి భావంతో శృంగార డోలోత్సవ ప్రక్రియ నిర్వహించెదరు. డోలారూపుడైన శ్రీ స్వామివారిని అమ్మవార్లను దర్శించడం మానసిక ప్రశాంతత చేకూరును, సకల మనోరథములు నెరవేరునని ఆగమశాస్త్ర సమ్మతమైనదిగా ఈ వేడుకను నిర్వహించెదరు. శంకర భగత్పవాదులు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ప్రార్థిస్తూ శృంగార సంగర కిరీటరస్థ వరంగా అంటూ స్వామి రక్షను కోరిన తీరు స్వామివారి యొక్క స్వరస మిళితమైన శృంగార భరితమైన భక్తి భావన రక్షణార్థమే అని ఈ శృంగార డోలోత్సవం సమన్వితమని అగుచున్నది. మంచస్థం మధుసూదనమని పురాణ వాక్యంలో ఈ డోలోత్సవ ప్రత్యేకతను పేర్కొనగా ఆలయ అర్చకులు తెలిపారు. శృంగార డోలోత్సవంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు నాగేంద్రుని నీడలో విశ్రమిస్తూ శ్రీ మహావిష్ణు అలంకారంలో ఉయ్యాలలో భక్తులు జోలపాటలతో పాటలు పాడుతూ భగవాన్ని సేవించుకుని తరించారు. లక్ష్మీ సమితుడైన నారసింహుడు తల్లి ప్రేమతో పసిపిల్లలను లాలిపాటలు పాడుతూ నిద్రబుచ్చుతూ ఆ తల్లి ఎంతో ఆనందాన్ని పొందుతుందో అదేవిధంగా లక్ష్మీనరసింహస్వామి వారి సంకీర్తనల ద్వారా లాలిపాటలు పాడుతూ భక్తులు ఎంతో ఆనందభరితముగా స్వామివారిని సేవించుకుని తరించారు. ఈ వేడుకతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. రేపటి నుండి ఆలయంలో స్వామివారి నిత్య కైంకర్యంలో ఆర్జిత సేవలు నిత్య కళ్యాణములు యథావిధిగా కొనసాగుతాయి. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మోడీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులను, నాయకులను అరెస్టు చేసి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు భాజపా ప్రయత్నిస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులను, నాయకులను అరెస్ట్ చేసి రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో లబ్ధి పొందేందుకు భాజపా ప్రయత్నిస్తుందని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలపై ఐటీ, ఈడీ, సిబిఐ దాడులు చేయడంతో ఎలక్ట్రల్ బ్యాండ్లు కొన్ని భాజపాకు వేల కోట్ల రూపాయలు అందజేశారని, వాటి వివరాలను దాయడంతో సుప్రీంకోర్టుకు సిపిఎం పోయిందని, ఆ వివరాలను బహిరంగపరచాలని మా పార్టీ డిమాండ్ చేయడం జరిగిందని గుర్తు చేశారు. తీరా ఎన్నికల ముందే సిఏఏ చట్టాన్ని ముందుకు తెచ్చి బీజేపీ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తుందని చెప్పారు. తెలంగాణలో రజాకార్ సినిమా పేరుతో హిందూ, ముస్లింల మధ్య గొడవ సృష్టించడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో భువనగిరి స్థానం నుండి సిపిఎం పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. భువనగిరి సిపిఎం అభ్యర్థిగా మహమ్మద్ జహంగీర్ని ప్రకటించినట్లు తెలిపారు. భువనగిరి జిల్లా నుండి మా అభ్యర్థి జహంగీర్ ప్రచారం ప్రారంభించినట్లు తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రబీలో వేసిన వరి పంట చాలా వరకు కోతలు మొదలైనప్పటికీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల మధ్యదళారులకు అమ్ముకుంటున్నారని, తగిన ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రావడం లేదన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన బోనస్ కూడా ఈ సీజన్ నుండి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వైద్య సౌకర్యం కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, డబ్బికార్ మల్లేష్, బండ శ్రీశైలం, కందల ప్రమిళ, సిహెచ్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ప్రతిపక్ష నాయకుల అరెస్టుతో భాజపా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తుందన్న జూకంటి యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం రోజున జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిడిపిఓ జ్యోత్స్న మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం రోజున జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిడిపిఓ జ్యోత్స్న మాట్లాడుతూ పాల కంటే మునగాకులో 3 ఎక్కువగా కాల్షియం అధికంగా ఉంటుందని, పోషక విలువల గురించి వివరించారు. మరియు ప్రెగ్నెంట్ సమయంలో పాలు, గుడ్డు, పప్పు తీసుకున్నట్లయితే పిల్లలలో సరైన ఎదుగుదల ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ యాకూబ్ పాషా బేగం, టీచర్ వెంకటేశ్వర్లు, అంగన్వాడీ టీచర్ మౌనిక, ఆయాలు, తల్లులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. కాల్షియం సంపాదించాలంటే ఏం చేయాలి? మునగాకు ఎక్కువ తీసుకోవాలి. పిల్లలకి మునగాకు రోజు ఆకుకూరలో పప్పులో వేయడం కానీ, మునగాకు వేపుడు మనం తినడం కానీ, ఇవన్నీ ఎంత మునగాకుల పాలల కన్నా 3 రెట్లు ఎక్కువ ఉన్నాయి. పాలలో ఒక 200 ml పాలలో ఎంత వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా ఎదగాలి అంటే వాళ్ళకి కాల్షియం అవసరం. ఆ తర్వాత కూడా మనలాంటి పెద్దవాళ్ళకి కూడా అవసరం. ఎందుకు? ఈ మహిళలు మనం ఒక 40 దాటినాక ఏమవుతుందంటే మన బోన్స్ అంటే మళ్ళీ పెంచు వారి కోరుతుంటాయి. ఊరికూరికే బాత్రూమ్లలో పడడము, జారి పడ్డము, బొక్కలు ఇరగడం, చేతులు ఇరగడం, ఇవన్నీ కూడా మళ్ళీ ఒక వయసు మహిళలందరికీ అవుతుంటారు. అప్పుడు కూడా మనకి ఏమవసరము? కాల్షియం అవసరం. అర్థమవుతుందా? మనకు హాస్పిటల్ పోయి మీకు ఇవి నొప్పులు వేస్తున్నాయి ఇవన్నీ అంటే వాళ్ళు ఏమంటారు? కాల్షియం గోళీలు ఇస్తారు. అవి ఎప్పుడు మీరు గోళీ వేసుకొనే మనం కాల్షియం సంపాదించాలంటే కాదు. మనకు సహజంగా దొరికే వాటిలలో దేంట్లో ఎక్కువ ఏ ఉన్నాయి అవి పోషక విలువలు ఉన్నాయో చూసుకొని మనం తినాలి. కాబట్టి పిల్లలకు మనము ఖచ్చితంగా మన భోజనంలో ఆకుకూరలు ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ఖచ్చితంగా పాలు కూడా ఇక్కడ తాగమంటున్నాం. కొంతమంది మీరు ఇక్కడ పాలు తీసుకొని పోయి ఇంటికి పోయి మళ్ళీ చాయ్ పెట్టుకుంటున్నారో ఏం పెట్టుకుంటున్నారో మాకు తెలియదు. ఇక్కడ ఎందుకు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు పాలు తాగమంటున్నామంటే ఆమెకు తల్లికి బిడ్డకు కావాల్సిన కాల్షియం కావాలా. కాబట్టి ప్రెగ్నెంట్ మదర్ ఉన్నప్పుడు కాల్షియం ఎక్కువ తీసుకోలేదనుకోండి, ఆ తర్వాత డెలివరీ అయినాక కూడా మీకు తొందరగా వీక్నెస్, నొప్పులు, తర్వాత ప్లస్ బిడ్డ కూడా ఎదుగుదల సరిగ్గా. కాబట్టి కాల్షియం ఖచ్చితంగా మీరు తాగాలి. ఆ టైంలో పాలు తాగాలి, ఎగ్గు తినాలి. ఇవన్నీ కూడా మనం పెడుతున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా శుభ్రత పాటించాలి. ఇవన్నీ మనం తిండి అంటే సరే అక్కడో ఇక్కడో మీరు వింటున్నారు, కానీ మెయిన్గా పిల్లలకు హ్యాండ్ వాష్ మీరు చేయడం, మీ ఇంట్లో మీరు చేస్తే పిల్లలు కూడా నేర్చుకుంటారు. మీరు ఖచ్చితంగా చిన్న పిల్లలు, ఇంత పిల్లల నుంచి మీరు భోజనం ముందు మీ పెద్దవాళ్ళు, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కడుక్కొని మీరు చేయి కడుక్కొని రాకుండా నేర్చుకోండి. ఎందుకంటే మనకు వచ్చే పిల్లలకు వచ్చే వ్యాధులన్నీ సగం మన యొక్క అపరిశుభ్రత వల్లనే వస్తుంది. దీనికే మనకి ఈ మధ్యలో ప్రతి చోట కూడా మనకు ఈ చేతులు శుభ్రపరచుకోవడం గురించి అక్కడక్కడ డిస్ప్లే చేస్తున్నాము. హెల్త్ వాళ్ళు చెప్తున్నారు, అందరం చెప్తున్నాం, కానీ ఈ అలవాటు లేదు.
అర్థమవుతుందా? సిటీలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాళ్ళు ఏ పని చేయాలన్నా హ్యాండ్ వాష్ చేయకుండా చేయరు. మనం ఇక్కడ మొత్తం మట్టిలోనే ఉంటాము, అన్నిట్లో అన్ని దుమ్ము ధూళితోనే ఉంటాం, కానీ మనకు హ్యాండ్ వాష్ అన్నది తెలియదు. ఇప్పుడు నేను ఇంత శుభ్రంగా ఉన్నా, కానీ నేను అదే సోప్తో కడితే నా దగ్గర కూడా ఎంతో మురికి కానీ లేకపోతే ఇందులో క్రిములు కానీ ఏమైనా ఉండొచ్చు. ఎందుకంటే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్ రెడ్డి అక్రమ బదిలీని నిరసిస్తూ శుక్రవారం సూర్యాపేట జిల్లా ఆసుపత్రి ఎదుట రోగులు ఉద్యోగుల ఆందోళన చేపట్టారు. బదిలీలో రాజకీయ జోక్యంతోనే మురళీధర్ రెడ్డి బదిలీ అంటూ ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్ రెడ్డి అక్రమ బదిలీని నిరసిస్తూ శుక్రవారం సూర్యాపేట జిల్లా ఆసుపత్రి ఎదుట రోగుల ఉద్యోగుల ఆందోళన చేపట్టారు. బదిలీలో రాజకీయ జోక్యంతోనే మురళీధర్ రెడ్డి బదిలీ అంటూ ఆరోపణలు చేస్తున్నారు. భార్యాభర్తలకు లక్షలాది రూపాయల వేతనాలు ప్రైవేట్ ఆసుపత్రిలో వస్తాయని ఆయన సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పేదలకు తమ విలువైన సేవలను అందించారని గుర్తు చేశారు. రాజకీయ నిరుద్యోగులు వైద్య వృత్తిని కలుషితం చేయవద్దని అంటూ వేడుకుంటున్నారు. అర్ధరాత్రి అపరాత్రి లేకుండా సేవలు అందించిన ఘనత డాక్టర్ మురళీధర్ రెడ్డి అని కరోనా సమయంలో వెలకట్టలేని వైద్య సేవలు అందించిన ఘనత మురళీధర్ రెడ్డిదే అని అన్నారు. రాజకీయ స్వార్థం ప్రయోజనాలను అడ్డుకుంటాడనే అక్రమ బదిలీ మెడికల్ కళాశాలలకు భూములు సేకరణలో మురళీధర్ రెడ్డిది ప్రధాన పాత్ర. ఆయన లేకుంటే మెడికల్ కళాశాలలు పూర్తయ్యేది కాదన్నారు. విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేకుండా ప్రజల కోసం నిరంతరం పనిచేసే ప్రజా వైద్యుడు డాక్టర్ మురళీధర్ రెడ్డి గారిని మీరు కొనసాగించాలని ఇటు అధికార ప్రతిపక్ష నాయకులందరికీ కూడా వినమ్రంగా చేతులెత్తి నమస్కరిస్తూ ప్రజల కోసం పనిచేసే డాక్టర్ గారిని కొనసాగించాలని ప్రజల పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ముఖ్యంగా ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు. ఇది ఒక సూర్యాపేటకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన హాస్పిటల్కి సంబంధించిన విషయం. సూర్యాపేట అంటే ఒక పట్టణం కాదు, దీని పక్కన వందల గ్రామాలు సూర్యాపేట మీద ఆధారపడి ఉంటారు. మా మిత్రుడు చెప్పినట్టు నేను తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం బోర్డు మెంబర్ని, ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ని కూడా. మేము కోవిడ్లో ఈ హాస్పిటల్ మీద దృష్టి పెట్టి మేము చాలా చేయడానికి ప్రయత్నం చేసినాం. 10 లక్షలు పెట్టి ఒక క్లీనింగ్ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేసినాం. డాక్టర్ మురళీధర్ గారు ఈ హాస్పిటల్ నుంచి కోవిడ్ సమయంలో ఆయన అందించిన సేవలు, ఈ హాస్పిటల్ అందించిన సేవలకు ఇప్పుడు ఈవెన్ నా ఫ్యామిలీ నుంచి కూడా మా ఫాదర్ 85 ఇయర్స్ ప్లస్, మా సిస్టర్ అండ్ బ్రదర్ ఇన్లో మా బావగారు వాళ్ళు కూడా వైద్యం తీసుకున్నారు ఇక్కడ. తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్, తెలిసిన చాలామంది మిత్రులు, ఎన్నో గుడ్ స్టోరీస్ ఉన్నాయి కోవిడ్ నుంచి బయటపడడానికి. అందించిండు. దానివల్ల మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇది మన వన్ ఆఫ్ ద బెస్ట్ కోవిడ్ సర్వీస్ హాస్పిటల్గా అవార్డు కూడా వచ్చింది ఈ హాస్పిటల్కు. అంతేకాకుండా డాక్టర్ మురళీధర్ గారు మాకు తెలిసినంత వరకు ఇక్కడ ఈ హాస్పిటల్ మనం అనౌన్స్ చేసినప్పటి నుంచి, మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆయన కృషి అన్నది చాలా అభినందనీయం. చాలా కష్టపడ్డాడు ఇక్కడ తీసుకురావడానికి. కాబట్టి ఇప్పుడు ఇది రాజకీయాలకు అతీతంగా మంచిగా పనిచేస్తున్న గవర్నమెంట్ ఆఫీసర్ని మన కోసం, మన పట్టణం కోసం, మన తెలంగాణ దీనికోసం మంచిగా పనిచేస్తున్న ఆఫీసర్ని వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇవ్వాలి. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా మంచి ఆఫీసర్లు ఉన్నప్పుడు వాళ్ళని మనం ప్రోత్సహించాలి. వాళ్ళ సేవలు జనాలకు అందేటట్టు చూడాలి. ఇంకా సూర్యాపేట పట్టణానికి ఆయన సేవలు చాలా అవసరం. ఇప్పుడు డాక్టర్ మురళీధర్ గారికి ఈ విధంగా జరగడం అనేది మంచి పరిణామం కాదు. రాజకీయ నాయకులందరికీ కూడా మా విజ్ఞప్తి. అందరికీ నమస్కారం అండి. నా పేరు అంజు. మేము సరస్వతి విద్యానిలయం సూర్యాపేటలో చదువుకున్న పూర్వ విద్యార్థులం. మురళి మా బాల్య స్నేహితుడు, మాతో పాటు ఆ స్కూల్లో చదువుకున్నాడు. ఆ హాస్పిటల్లో రానీకే కానీ, ఆ మెడికల్ కాలేజ్ రానీకి కానీ ఆయన పడ్డ తపన, ఆయనతో పాటు ప్రయాణం చేసిన మా అందరికీ అర్థమైంది. ఆయనతో పాటు ప్రయాణం చేసినాము. ఆయన పడ్డ కష్టాలు, అది తీసుకురావడానికి ఆయన కృషి ఎంత ఉందనేది ఇంకో గంట చెప్పినా కూడా తీరేది కాదు. అయితే ఇప్పుడు మామూలుగా ప్రభుత్వం అధికారిగా ఒక సూపరింటెండెంట్గా ఒకళ్ళని బదిలీ చేయటం అనేది
అదేం పెద్ద అంత ఇంపార్టెంట్ అయిన విషయం సర్వసాధారణమే. కానీ ఇక్కడ మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే అకారణంగా 2 సంవత్సరాల సర్వీస్ మాత్రమే ఉన్నాయనని ఇప్పుడు అది ఎవరు చేసారు ఎందుకు చేసారు అనే దానికి నేను బోదలుచుకోలేదు. ఎందుకంటే ఇది రాజకీయాలకు అతీతంగా ఒక డాక్టరు నిస్వార్థమైన సేవతో ఒక సూర్యాపేట అనే పట్టణానికి తెచ్చిన గుర్తింపు, ఆ కోవిడ్ లాంటి పెద్ద సమస్య వచ్చినప్పుడు హైదరాబాద్లో సీట్లు హాస్పిటల్లో ప్లేసులు దొరకనప్పుడు కూడా అక్కడ ఉన్న సూర్యాపేట జనులు ఎనిక్కొచ్చి సూర్యాపేట హాస్పిటల్లో చేరి వాళ్ళ ప్రాణాలు బతికించుకున్న ఇన్సిడెంట్లు కోకొల్లలు. అలా బయటికి రాలేకపోతారు. ఈడ ఏ రాజకీయ రంగు బుల్లుకుంటుందో ఎందుకు వచ్చిన తలకాని పని ఎవరు బయటికి రాలేకపోతారు. కానీ చెప్పుకుంటూ పోతే ఎన్ని స్టోరీలో మురళి వల్ల బతికించుకున్న ప్రాణాలు కానీ ఆ హాస్పిటల్లో వాళ్ళ లబ్ధి పొందిన వాళ్ళు ఎంతోమంది అని కాదు. మా స్కూల్ నుంచి మేము కూడా ఆ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కూడా ఆ కర్టెన్లు, సపరేటర్లు, కొన్ని మెడిసిన్లు పెట్టడానికి కొన్ని ఫ్రిడ్జ్లు ఇట్లా అన్నీ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా ఒక ఇటుక పైన ఇటుక పెట్టి పేర్చే ఓ పట్టణం కోసం నిస్వార్థంగా కష్టపడ్డ ఒక డాక్టర్ని అకారణంగా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఆయనని ఇక్కడి నుంచి పంపేయటం అనేదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లనే మా ఫ్రెండు ఢిల్లీపల్లి శ్రీనివాస్ రెడ్డిని ఒక 25 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉన్నాడు. ఆయన కూడా మాతో పాటు అదే సంస్థ విద్యాలయం పౌరుడిగా నా పేరు జీడి భిక్షం. నేను కూడా కరోనా సమయానికి వచ్చినప్పుడు నేను కూడా కరోనా వచ్చిన సందర్భంలో ఆ హాస్పిటల్కి వెళ్ళిన సందర్భంగా ఇలా మేము బతుకున్నామంటే నిజంగా గొప్పగా చెప్తున్నాం. ఈ సూర్యాపేట జిల్లా కేంద్రం 2 రాష్ట్రాలకు సరిహద్దు కేంద్రం, ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించి. మేము అక్కడ కరోనా వచ్చిన సందర్భంలో స్థానిక సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే గోపాల్ గారు కూడా మాతో పాటు ఉన్నాడు. స్థానికంగా ఉన్న ఎంతోమంది ఐఆర్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. 2 రాష్ట్రాలకు సంబంధించిన అనేక మంది ఇక్కడికి వచ్చి వేలాది లక్షలాది కోట్ల రూపాయలకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వైద్యం తీసుకొని ఇలా బ్రతికి ఉన్నారంటే ఓన్లీ సూర్యాపేట మెడికల్ కాలేజ్కి సంబంధించిన డాక్టర్ మురళీధర్ గారు, వారికి సంబంధించిన సిబ్బంది, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ ఆ సిబ్బందికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు నిజంగా ప్రజలకు సేవ చేసే డాక్టర్ గారు ఈరోజు మన మధ్య లేకపోవడం అనేది చాలా ఇబ్బందిగా పడుతున్నాం. నిజంగా కూడా ఇలా స్వచ్ఛందంగా చాలా గ్రామాల నుంచి ఇలా ప్రజలందరూ వచ్చి మా డాక్టర్ కావాలి, మా పేదలకు సంబంధించిన డాక్టర్ కావాలని కోరుకుంటున్నారంటే నిజంగా ఒక 10-15 సంవత్సరాల క్రితం చూసుకుంటే ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి వైద్యం చేసుకునే వాళ్ళు లేరు. కానీ ఇలా ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి వైద్యం చేసుకుంటున్నారంటే గీలాంటి గొప్ప డాక్టర్లు ఉన్నారు కాబట్టి, గీలాంటి ప్రజా వైద్యులు ఉన్నారు కాబట్టి ప్రజలందరూ ఇలా స్వచ్ఛందంగా వచ్చి ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారంటే డాక్టర్ మురళీధర్ గారు లాంటి వ్యక్తులు ఉండటం, వారి కింద పనిచేసే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ కింద ఉన్న స్టాఫ్ కానీ బ్రహ్మాండంగా ఈ సూర్యాపేట కేంద్రంలో పనిచేయడం జరుగుతుంది. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం, మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మీడియా తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా గౌరవ మన జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారికి, అదేవిధంగా కోదాడ శాసనసభ్యురాలు గౌరవనీయులు పెద్దలు ఉత్తమ్ పద్మావతి గారికి, అదేవిధంగా తుంగతుర్తి శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు మందుల సామేల్ గారికి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి ప్రజా వైద్యుల్ని మనం కాపాడుకుందాం. ఈ సూర్యాపేటలో ఒక ఎదిగే సమయంలో ఉన్న హాస్పిటల్ను మునుముందు తీసుకుపోయే ప్రయత్నంలో నిస్వార్థంగా పనిచేస్తున్న ఒక మెడికల్ ఆఫీసర్ను మనం ఇక్కడ కొనసాగించుకుంటే ఇక్కడ పేదలకు ఉపయోగపడుతుందని. ఇది వ్యక్తిగత ప్రయోజనాలు కాదు. మేము అక్కడ నిజంగా కూడా కోవిడ్ సమయంలో మేము ఈ మండలంలో తిరుగుతున్న, ఈ నియోజకవర్గంలో తిరుగుతున్న అనేక సందర్భాల్లో ఎంతోమంది పేదలు ఆ కోవిడ్తో వచ్చిన సందర్భంలో తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఇక్కడ ఉన్న సిబ్బంది డాక్టర్ గారితో పాటు హాస్పిటల్లో చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు చేసిన సర్వీసు వల్లనే ఇవాళ వేలాది మంది పేదలు ఇలా కరోనా నుండి బారి నుండి పడి బతికిరంటే వారు చేసిన కృషి. కాబట్టి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, పరిపాలనలో ఉన్న ప్రజాప్రతినిధులకు కూడా చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఖచ్చితంగా దీన్ని వెనకకు తీసుకొని మురళీధర్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి అదే వృత్తిలో కొనసాగే విధంగా ప్రయత్నం చేస్తే ఇక్కడ పేద ప్రజలందరికీ వారి సేవలు ఉపయోగపడతాయని వ్యక్తిగతంగా మేము ప్రభుత్వానికి. వెండితెరను మించిన కొత్త క్రియేటివ్ వెంచర్ను ఆవిష్కరించాడు విష్ణు మంచు. తన తండ్రి మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మార్చి 19న కన్నప్ప స్టోరీ బుక్ వాల్యూమ్ 1ని లాంచ్ చేశారు. ఈ వినూత్న ప్రాజెక్ట్ కన్నప్ప కథను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప 2వ షెడ్యూల్ను ఇటీవల పూర్తి చేశారన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ను త్వరలో ప్రారంభించనున్నారు. వెండితెరను మించిన కొత్త క్రియేటివ్ వెంచర్ను ఆవిష్కరించాడు విష్ణు మంచు. తన తండ్రి మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మార్చి 19న కన్నప్ప స్టోరీ బుక్ వాల్యూమ్ 1ని లాంచ్ చేశారు.
ఇది భక్త కన్నప్ప పురాణ కథను కామిక్ రూపంలో చూపిస్తుంది. భక్తి, త్యాగం వంటి భావనలను అందరికి తెలుస్తాయి. ఇందులో కన్నప్ప సాహసం, భావోద్వేగం, ఆధ్యాత్మిక భావనలు చూపించనున్నారు. ఈ కామిక్ పుస్తకంతో విష్ణుమంచు ఒక భక్త కన్నప్ప చరిత్రను ఈ తరానికి అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో DM చేసిన వారికి, వారి చిరునామాను మెసేజ్ చేసిన వారికి ఉచితంగా పుస్తకాలు అందుతాయి. ఈ సందర్భంగా విష్ణుమంచు మాట్లాడుతూ, ఈ కథ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని నేను కోరుకున్నాను. కామిక్ పుస్తకం సినిమాలానే ఉంటుంది. నేను చదివిన అత్యంత ఉత్తేజకరమైన కథను ప్రపంచానికి తెలియజేయాలనేది నా కల. మన చరిత్ర, మన మూలాలను తెలుసుకునేలా చేయడంలో ఇది గొప్ప ప్రారంభమని నేను భావించాను. ఇది నేను డబ్బు కోసం చేస్తున్న పని కాదు. ఈ కథ నా మనసుకు ఎంతో దగ్గరైంది. కన్నప్ప భక్తి భావాన్ని ప్రపంచమంతా తెలుసుకోవాలని అనుకుంటున్నానని అన్నారు. డాక్టర్ మోహన్ బాబు జన్మదిన వేడుకలు మోహన్ బాబు యూనివర్సిటీ 32వ వార్షిక దినోత్సవాలను మంగళవారం 32వ వార్షిక దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథుడు డాక్టర్ మోహన్ లాల్ గౌరవ ముఖ్య అతిథిగా విచ్చేయగా శ్రీముఖ శ్రీషి అతిథిగా హాజరయ్యారు. శుక్రవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక కందాల రంగారెడ్డి స్మారక భవనంలో జరిగిన చౌటుప్పల్ ముఖ్య నాయకుల సమావేశంలో CPM భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి MD జహంగీర్ మాట్లాడారు. శుక్రవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక కందాల రంగారెడ్డి స్మారక భవనంలో జరిగిన చౌటుప్పల్ ముఖ్య నాయకుల సమావేశంలో CPM భువనగిరి జిల్లా నియోజకవర్గ అభ్యర్థి యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి MD జహంగీర్ మాట్లాడుతూ, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి CPM పోటీ చేస్తున్న సందర్భంగా మార్చి 26న భువనగిరి, ఇబ్రహీంపట్నం, ఆలేరు, జనగామ, మునుగోడు, నకరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాల ముఖ్య నాయకత్వంలో సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశంలో పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు BV రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు S వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి పాల్గొంటారని వారు తెలిపారు. ఈ సమావేశంలో పార్లమెంటు ఎన్నికలలో తీసుకోబోయే భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తామని వారు అన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, జిల్లా కమిటీ సభ్యులు MD పాషా, బుర్గు కృష్ణారెడ్డి, గడ్డం వెంకటేష్, నాయకులు గోసిక స్వామి, అవ్వారు గోవర్ధన్, బాలరాజు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ని లిక్కర్ స్కామ్ అనే అవినీతి మరకను అంటిస్తూ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యారా శ్రీను పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను లిక్కర్ స్కామ్ అనే అవినీతి మరకను అంటిస్తూ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యారా శ్రీను పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో 3వ అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆనతి కాలంలోనే ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చి దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరించడాన్ని జీర్ణించుకోలేని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈడీని ఉసుగొల్పి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ నాయకత్వాన్ని అక్రమ కేసులు అంటకట్టిస్తూ అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో పేద ప్రజలు, పిల్లలకు ప్రపంచంలో అత్యున్నత స్థాయి విద్యా విధానాలు తెచ్చి వసతులు కల్పించినందుక, పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నందుక ఈడీ మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీకి, నాడా కూటమికి అనుకూలంగానే ఉంటే అవినీతి పరులైన నీతిమంతులు అవుతారని, మీరు ఆమ్ ఆద్మీ పార్టీని భూస్థాపితం చేయాలనుకుంటే గోడకు కొట్టిన బంతిలాగా దేశవ్యాప్తంగా విస్తరిస్తాం. తక్షణమే ఆమ్ ఆద్మీ పార్టీ అరెస్ట్ చేసిన నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యాసంగి ధాన్యం చేతికి వచ్చినందున అన్ని గ్రామాల్లో ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని CPM జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో నిర్వహించిన CPM పార్టీ జిల్లా కార్యదర్శి వర్గం సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో నిర్వహించిన CPM పార్టీ జిల్లా కార్యదర్శి వర్గం సమావేశంలో CPM జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి పాల్గొని మాట్లాడుతూ, యాసంగి వరి సీజన్ ప్రారంభమవుతున్న సందర్భంగా ప్రభుత్వం వెంటనే అన్ని గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కోరారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం మూలంగా రైతులు ధాన్యాన్ని మధ్య దళారులకు అమ్మాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. దీంతో గిట్టుబాటు ధర లభించక రైతాంగం తీవ్రంగా నష్టపోతుందన్నారు. వర్ష ప్రభావంతో ఇప్పటికే సగం వరి చేలు ఎండిపోతున్నాయన్నారు. ప్రభుత్వం తక్షణమే నిర్ణయించిన మద్దతు ధరల బ్యానర్ పెట్టాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన బోనస్ కూడా ఈ రబీలో ఇవ్వాలని కోరారు. జిల్లాలో అనేక గ్రామాల్లో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే ప్రత్యేక సమావేశం నిర్వహించి
తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న గ్రామాలలో అద్దె బోర్ల ద్వారా ప్రజలకు తాగునీరు అందే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. అదేవిధంగా గ్రామాలలో ఉన్న చేతి పంపులను వెంటనే రిపేరు చేయాలని కోరారు. దళిత వాడలు, గిరిజన తండాలు ఎక్కువగా ఉన్న గ్రామాలలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లాలో వేలాది ఎకరాలలో కొనసాగుతూ సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నా పట్టించుకున్న నాదుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిపోయిన వరి పంటకు ఎకరాకు 25,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ఉన్న భూములు, ఎస్ఆర్ఎన్సీ కాలువ పరిధిలో ఉన్న భూములకు సాగునీరు రాకపోవడంతో కేవలం బోరు, బావి మీద ఆధారపడి పంటలు వేశారని, భూగర్భ జలాలు అడుగంటడంతో ఆ పంటలు కూడా తీవ్రంగా ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, మట్టిపల్లి సైదులు, కోట గోపి పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాదిగ కులానికి చెందిన నేతలను రాజకీయంగా అనగదొక్కుతున్నారని మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వరంగల్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం వరంగల్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ కడియం మాదిగ కులానికి చెందినవాడు కాదని, బైండ్ల కులానికి చెందిన వ్యక్తి అని తెలిపారు. మాదిగల ఎదుగుదలను కడియం జీర్ణించుకోలేకపోతున్నాడని దుయ్యబట్టారు. ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను మాదిగనంటూ నమ్మిస్తూ రాజకీయంగా లబ్ధి పొందుతున్నారని మందకృష్ణ ధ్వజమెత్తారు. మాదిగలకు అడ్డం పెట్టుకుని ఆయన డిప్యూటీ సీఎం స్థాయికి వరకు ఎదిగారని అన్నారు. ఎవరి ప్రోత్సాహం లేకుండా ఎదిగిన మాజీ మంత్రి తాటికొండ రాజయ్య, ఆరూరి రమేష్, ఎంపీ పసునూరి దయాకర్లను అనగదొక్కింది కడియమేనని మందకృష్ణ మండిపడ్డారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్య 6 నెలల కాకముందే తొక్కేసి ఆయన స్థానంలోకి వచ్చి కూర్చున్నాడని, వరంగల్ ఎంపీగా ఉండి కూడా ఉప ముఖ్యమంత్రి పదవిపై కన్నేశాడని విమర్శలు గుప్పించారు. గత అసెంబ్లీ ఎన్నికలలో రాజయ్యకు టికెట్ రాకుండా చేసింది కడియమేనని మందకృష్ణ ధ్వజమెత్తారు. హెడ్లైన్స్ మరోసారి. సీజ్ అయిన నగదు జిల్లా గ్రీన్మెన్స్ కమిటీ ద్వారా పొందుపరచనున్న జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరెడ్డి. కృష్ణారాయనిపల్లి ప్రాజెక్టు పూర్తయితే మునుగోడు నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తల్లి అమిత, కూతురు భవి దొంగలను నిలువరించి పోలీసులకు అప్పగించినందున తల్లి కూతురికి సన్మానం. సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్ రెడ్డి బదిలీ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్న పటేల్ రమేష్ రెడ్డి. భూమి మీద నివసిస్తున్న అన్ని ప్రాణులకు నీరే జీవనాధారమని విద్యార్థులకు సూచించిన ఉపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరావు నాయక్. జాతీయ కాంగ్రెస్ పార్టీ యొక్క అనుబంధ సంఘాల అకౌంట్లను ఫ్రీజ్ చేయడానికి నిరసిస్తూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా. ఎంజీయూను ఆదర్శప్రాయంగా మలచిన పాలక మండలి సమిష్టతత్వం సహకారమన్న ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో ముగిసిన బ్రహ్మోత్సవాలు. ప్రతిపక్ష నాయకుల అరెస్టుతో భాజపా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తుందన్న జూలకంటి రంగారెడ్డి. బ్రాహ్మణపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో పోషక పక్వాడ కార్యక్రమం. మురళీధర్ రెడ్డి అక్రమ బదిలీని నిరసిస్తూ సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తీవ్ర ఉద్రిక్తత. మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప కామిక్ బుక్ విడుదల చేసిన విష్ణుమంచు. ఈ నెల 26న భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశం జరుగుతుందని తెలిపిన ఎండి జహంగీర్. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్న ఆమ్ ఆద్మీ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి యారా శ్రీను. ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి. మాదిగల రాజకీయ ఎదుగుదలను అడ్డుకున్నది కడియం శ్రీహరి అన్న మందకృష్ణ మాదిగ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.